This is Prasanna and hearty welcome to my channel Positivity Campus. సపోజ్ మీకు ఏ అనే పర్సన్ బాగా తెలుసు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, లేదా రిలేటివ్ కావచ్చు, నైబర్, ఇలా ఎవరైనా కావచ్చు. తను మీ దగ్గరికి వచ్చి ఒక థర్డ్ పర్సన్, మీకు అంతగా పరిచయం లేని ఒక వ్యక్తి గురించి మీతో ఏమన్నా రూమర్స్ చెప్తూ ఉండొచ్చు. కానీ మీరు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అసలు వేరే పర్సన్ చెప్పేది వినకుండా జస్ట్ ఈ మనిషి మీకు చెప్తున్నాడు, సో మీరు గుడ్డిగా నమ్మేసి ఆ మూడో మనిషి గురించి ఒక దురభిప్రాయానికి వచ్చేసి ఆ మనిషి మీకు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు కానివ్వండి, ఆ మనిషిని ఇన్సల్ట్ చేయడం, మీ మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, ఆ మనిషిని బాధ పెట్టారనుకోండి. మీకు అప్పుడు తెలియదు, కావాలని అయితే ఎవరు అలా చేయరు కదా. కానీ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే అదర్ సైడ్ ఏంటో మీరు తెలుసుకోలేదు. ఈ మనిషి పర్ఫార్మెన్స్ చూసి అదే నిజమని నమ్మేశారు. సరే, అలా కొంతకాలం గడిచింది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా గడిచిపోయినాయి. తర్వాత మీకు తెలిసింది ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు అయితే ఖచ్చితంగా నిజమనేది తెలుస్తుంది కదా ఎవరికైనా. సో అలా మీకు తెలిసింది. సపోజ్ ఒక 10 ఇయర్స్కి తెలిసింది అనుకోండి. అరే, నేను ఆ రోజు ఆ ఏ అనే పర్సన్ చెప్పింది విని ఇలా ఆ మనిషిని బాధ పెట్టేశానే, చాలా మాటలు అన్నాను, చాలా చాలా తేడా అనుకున్నాను ఆ మనిషిని, ఇప్పుడు నిజం తెలిసింది, ఎలాగైనా ఆ మనిషికి క్షమాపణ చెప్పాలి అని అనుకున్నారు మీరు. కానీ ఒకవేళ మీరు కళ్ళు తెరుచుకునే టైంకి అసలు ఆ మనిషి ప్రపంచంలోనే లేకపోతే అప్పుడేం చేస్తారు? జీవితాంతం మీరు ఆ బాధ మొయ్యాల్సిందే కదా. తప్పు చేసిన ఫీలింగ్ మీకు అలానే ఉండిపోతుంది కదా. సరే, ఆ మనిషి బ్రతికే ఉన్నాడు, మీరు వెళ్ళి సారీ చెప్పారనుకోండి. ఆ మనిషిని మీరు కొన్ని సంవత్సరాల క్రితం మీ మాటలతో ఎంత బాధ పెట్టుంటారు. మరి ఆ మనిషి ఇంతకాలం ఎంత నరకం అనిపించుంటాడు ఇలా నిందలు వేయటం వల్ల. ఆ బాధని మీరు తీసేయగలరా? అదంతా అసలు ఎంత నెగిటివ్ ఎనర్జీ. అక్కడ ఏ అనే పర్సన్ వేసిన ట్రాప్లో మీరు కూడా మీకు తెలియకుండా ఆ ట్రాప్లో చిక్కుకొని ఆ థర్డ్ పర్సన్ని బాధ పెట్టడానికి మీరు ఒక వెపన్ లాగా అక్కడ మారారు. కానీ ఆ విషయం మీకు తెలీదు. కాబట్టి ఇలాంటివి ఈ రోజుల్లో చాలా చాలా జరుగుతున్నాయి. అసలు ఒక థర్డ్ పర్సన్ గురించి మన దగ్గరకు వచ్చి చెప్తున్నాడంటే 99% ఖచ్చితంగా బ్యాడ్ చెప్పేవాళ్ళే ఉంటారు. అందులో కూడా ఐఎమ్ ష్యూర్ ఆ బ్యాడ్ కూడా ఖచ్చితంగా అబద్ధాలు చెప్పేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే మంచి వాళ్ళకేమో బాధలు పడటంలో వాళ్ళు బిజీ, ఎవరి దగ్గరికి వచ్చి పనిమాల వాళ్ళ బాధల్ని చెప్పుకోరు. కానీ ఈ చెడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంచి వాళ్ళని దెబ్బతీయలేక వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయి ఫైనల్ స్టెప్ ఇంకేం చేస్తారంటే ఇలా వాళ్ళని నెగిటివ్ చేయడం, జనాల్లో నెగిటివ్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఎమోషనల్గా డౌన్ చేయాలని చూస్తారు. అలా చేసి రాక్షసానందం పొందుతారు. ఆ ప్రాసెస్లో మీరు అక్కడ ఒక వెపన్ లాగా తయారయ్యారు మీకు తెలియకుండానే. సో అంత పాపం ఆ ఎటు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి ఎటు తప్పదనుకోండి. అలాంటి పాపంలో మీరెందుకు చెప్పండి భాగస్వాములు అవ్వటం. సో ఎవరైనా ఎప్పుడైనా మీకు థర్డ్ పర్సన్ గురించి చెప్తుంటే అక్కడ వెంటనే జడ్జి చేసేయకుండా, మీకు నిజంగా మీరు అక్కడ సాల్వ్ చేయగలరు అనుకుంటే అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా విని మీరు అక్కడ ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఆ విషయం అంతగా సంబంధం లేని విషయం అనుకోండి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి. ఎందుకంటే అలా చాలా నెగిటివిటీ అట్రాక్ట్ అవుతుంది మీకు కూడా, మీకు తెలియకుండానే. కాబట్టి ఈసారి నుంచి ఎవరైనా సరే థర్డ్ పర్సన్ గురించి మీ దగ్గర నెగిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తుంటే విఘ్నతతో వ్యవహరించండి. మీ సంస్కారాన్ని మర్చిపోయి ఎవరిని ఈజీగా జడ్జి చేసేయద్దు.